హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మీషోలో ఆర్డర్ పెట్టిన ఈ క్లాత్ నాకు చూడంగానే బాగా నచ్చింది. ప్యూర్ కాటన్ అన్నమాట. ఇది భలే సాఫ్ట్ ఉంది. ప్యూర్ అంటే ప్యూర్ కాటను. నేను ఎట్లా వస్తుందో అనుకున్నా. ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టిన క్లాత్ నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టలే. అసలు ఎట్లా వస్తుందో ఏందో అనుకున్నా, కానీ బాగా వచ్చింది. నాకు బాగా నచ్చింది. ఫస్ట్ చూడంగానే మా అక్క అయితే ఏం బాగాలేదు అని అన్నది, కానీ కుట్టిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది అన్నది. చూడండి ఎట్లుంటుందో. ఏలైన్ కుర్తీ లాగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో ఇది 5 మీటర్స్ అన్నట్టు టాప్ అవుతుంది, ఇందులోనే బాటమ్ కూడా అవుతుంది. ఇది 4 లేయర్స్ లాగా చేసుకున్నా. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోండి. ఇది 46 లెంత్, 46 చూడండి. షోల్డరు 6.5 పెట్టిన. ఇది ఆర్మ్ హోల్ కూడా 6.5. 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది వేస్ట్ పార్ట్. అక్కడి నుండి మళ్ళీ పైనుండి 21 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది హిప్ పార్ట్. ఇది చెస్ట్ పార్ట్ అన్నమాట. చెస్ట్ పార్ట్ 10 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్, మళ్ళీ ఖర్చుల కోసం 1/2 ఇంచు, మొత్తం 12.5 ఇంచు. ఇది 8 ఇంచు, 2 ఇంచెస్ ఎక్స్ట్రా, మళ్ళీ 1/2 ఇంచు ఖర్చుల కోసము, 10.5 ఇంచు. ఇక్కడ కూడా సేమ్ 12.5 ఇంచు. ఇక్కడ నుండి కరెక్ట్ మార్క్ చేసుకోవాలి. ఈ 3 లైన్స్ కలుపుకొని ఇక్కడ నుండి ఏ లైన్ కుర్తీ కాబట్టి ఇక్కడ కొంచెం గేరా కావాలి కాబట్టి ఇక్కడ క్లాత్ ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నెక్ 3 ఇంచెస్ పెట్టిన నేను. 3 ఇంచెస్. ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ ఏమో 3 పెట్టిన. హై నెక్ లాగా రెడీమేడ్ కుర్తీ లాగా ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టుకున్నా నేను. తర్వాత కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన ప్లేస్ ఇది చూసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదో ఒకసారి చూసుకుంటున్నా నేను. క్లాత్ని అటు ఇటు జరపద్దు, మనమే అక్కడికి వచ్చి కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి 3 ఇంచెస్ పైకి కట్ చేసుకోవాలి. అంటే రౌండ్ ఉండాలి కదా, అట్లా లేకపోతే రౌండ్ రాదు. అందుకే ఇట్లా 3 ఇంచెస్ పైకి కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఏలైన్ కుర్తీకి విత్ ప్రిన్స్ కట్ అన్నమాట. అందుకని నేను ప్రిన్స్ కట్ కోసమని పైనుండి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్న. సైడ్ 4 ఇంచెస్ అన్నమాట. 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్ గీసుకోవాలి. ఇది ఇక్కడ నుండి హాఫ్ మనకు మధ్యలో ఏది ఉంటుందో కరెక్ట్ ఈ ఫోల్డింగ్లో హాఫ్ అన్నమాట. కరెక్ట్ మధ్యలో 10 ఇంచెస్ ఉంది, నాకు 10.5 వచ్చింది. అక్కడికి మార్క్ చేసుకున్నా. అక్కడి నుంచి ఇక్కడ వరకు మనము క్రాస్ రాకుండా ఇట్లా టేపు పెట్టుకొని మార్క్ చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలి.
ఇట్లా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ పార్ట్లు విడిగా చేసుకొని మనము నెక్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు. నెక్ ఇది విడివిడిగా చేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకొని మనం నెక్కు మార్క్ చేసుకున్నాం కదా ఇంతకుముందు, సేమ్ ఆ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవాలి. త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నా కదా నేను, అట్లా బ్యాక్ పార్ట్ 3 ఇంచెస్, ఫ్రంట్ ఏమో 6.5 చేసుకున్నా. ఇట్లా జాయింట్లు వేసుకోవాలి. ఇట్లా పెట్టుకొని ముందు సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మనము కుట్టేసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టు చూడండి, ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇట్లా ఉల్టాయించుకుంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నేను 15 ఇంచెస్ పెట్టుకున్నా. ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. 6 ఇంచెస్ లూజు, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా. ఇప్పుడు లో షేప్ తీసుకోవాలి. 2 జాయింట్ ఉన్నాయి కదా, ఉల్టా చేసుకొని అంటే 2 విడగొట్టుకొని లో షేప్ తీసుకోవాలి. చూడండి ఇట్లా జాయింట్ చేసుకున్నా నేను. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే డ్రెస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. నేను బాటమ్ కూడా కుట్టిన, ఆ వీడియో తీయలేదు ఇంకా, ఓన్లీ టాప్ వీడియోనే తీయాల్సి వచ్చింది. నెక్ రౌండ్ నెక్ చూడండి, హ్యాండ్స్ కూడా ఎల్బో వరకు వచ్చినాయి, బ్యాక్ హై నెక్ పెట్టిన. భలే కనిపిస్తుంది, మంచిగా అనిపించింది వేసుకుంటే. అందరు బాగుందని అన్నారు. ఓకే బాయ్.